వెల్కమ్ టు సింపుల్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఆర్ఆర్బీ కానీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎంతో ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ శాతాల గురించి చెప్తాను. సో ఇప్పుడు మనం శాతాల గురించి తెలుసుకోవచ్చు. అసలు ఈ శాతాలు దేనికి ఉపయోగపడతాయి అంటే మనకి నిత్య జీవితంలో కానీ, లేదంటే మ్యాథ్స్ పరంగా కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా కానీ అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. సపోజ్ మనకి ఏదైనా లాభం కానీ, నష్టం కానీ, లేదంటే మనం ఏదైనా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, నాకు ఇంత పర్సెంటేజ్ వచ్చింది గెయిన్, లేకపోతే నాకు ఇంత పర్సెంటేజ్ లాస్ వచ్చింది, ఇలా చెప్పుకుంటాం. లేదు అంటే మనకి ఛార్జింగ్ ఎంత పర్సెంట్ ఎక్కింది అంటాం సెల్ ఫోన్‌కి. సో మనం డే టు డే లైఫ్‌లోనే యూజ్ చేస్తాం. అలాగే మనం అమౌంట్ విషయంలోని, డబ్బు విషయంలోని, లేదంటే ఎగ్జామ్స్ విషయంలోని అన్ని రకాలుగాని. సో ఎగ్జామ్స్ నాకు ఇన్ని మార్కులొచ్చాయి, లేదా నాకు ఇంత శాతం మార్కులొచ్చాయి, ఇలా చెప్తాం కదా! సో అన్ని రకాలుగా మనకి శాతాలు ఉపయోగపడతాయన్నమాట. అసలు శాతం అంటే ఏంటి? శాతం అంటే ఒక వస్తువుని 100తో పోల్చి చెప్పే విధానం అన్నమాట. ఏదైనా ఒక వస్తువుని కానీ, రాశిని కానీ, సంఖ్యను కానీ 100తో పోల్చి చెప్పాలి. ఏదైనా ఒక వస్తువు కానీ, లేదంటే ఏదైనా ఒక సంఖ్య, లేదంటే ఏదైనా ఒక రాశి, వాటెవర్ ఇట్ ఈస్ 100తో పోల్చి చెప్పడం. అలా పోల్చి చెప్తే దాన్ని శాతం అంటామన్నమాట. సో మనం 100తో కంపేర్ చేస్తామన్నమాట. 100తో పోల్చి చెప్తాం. సపోజ్ ఇప్పుడు ఒక 5 నంబర్ ఉందనుకోండి. ఇది నంబర్ 5 అంటాం. దీన్ని ఇప్పుడు శాతాల్లోకి మార్చాలి. అంటే ఎలా మార్చాలి? ఇది సంఖ్య. ఏదైనా ఒక సంఖ్య ఉందనుకోండి, దాన్ని శాతంలోకి మార్చాలనుకోండి, దాన్ని 100 పెట్టి హెచ్చించాలి. అంటే గుణించాలి. గుణిస్తే ఏమవుతుంది? అది శాతంలోకి మారుతుంది. 100తో పోల్చడం అంటే 100 తోటి గుణించడం, లేదంటే భాగించడం అన్నీ వస్తాయన్నమాట. సో 100 పెట్టి గుణిస్తే అది శాతంలోకి మారుతుంది. ఇప్పుడు ఇది ఎంతకు మారింది? 500 శాతానికి మారింది. శాతం గుర్తొచ్చింది కదా! అదే ఇప్పుడు సపోజ్ ఇదే 500% ఉంది. దీన్ని సంఖ్యలోకి మార్చాలనుకుంటున్నాను. సో అప్పుడు మళ్ళీ 100తో మనం పోల్చాలంటే మనం డివైడ్ చేస్తాం. ఇక్కడ శాతాన్ని పోగొట్టాలి కాబట్టి బై 100 చేస్తున్నాను. సో అప్పుడేమవుతుంది? 5 వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం శాతంలోకి మార్చడం, లేదంటే శాతాన్ని నార్మల్‌గా చేయడం, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేర్చుకుంటామనమాట. సో మనకి జనరల్‌గా ఇవి శాతాలు అన్ని చోట్ల ఉపయోగపడతాయి. సపోజ్ ఏదైనా ఊరి జనాభా కౌంట్ చెప్పేదాని కోసం, లేదా అమ్మిన వెల, కొన్న వెల, లేకపోతే ప్రాఫిట్. నేను ఇంత అప్పిచ్చాను, ఇంత వడ్డీ వచ్చింది, లేకపోతే నేను ఇంత అప్పు తీసుకున్నాను, ఇంత వడ్డీ కడుతున్నాను, లేకపోతే ఇంత సాలరీ వచ్చింది, నాకు నెక్స్ట్ ఇయర్ ఇంత పెరుగుతుంది. ఇట్లా అన్నిట్లో కూడా మనం యూజ్ చేస్తామనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం సింపుల్ సొల్యూషన్స్ చేద్దాం. సింపుల్ సొల్యూషన్స్ అంటే ఫస్ట్ దీన్ని శాతాల్లోకి ఎలా మార్చాలి, వేరియస్ ఇప్పుడు మనకి భిన్నాలున్నాయి. భిన్నాలని శాతాల్లోకి ఎలా మార్చాలి, చిన్న ప్రాక్టీస్‌లా చేద్దామనమాట. సో ఇప్పుడు నేను ఒక భిన్నం తీసుకున్నాను. సపోజ్ 3/4 తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని శాతంలోకి మార్చాలి. ఏదైనా ఒక సంఖ్యని లేదా అంకెని శాతంలోకి మార్చాలంటే మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి? 100 పెట్టి గుణించేయాలి. సో గుణించాను. ఈ 4 100ని 25 సార్లు భాగిస్తుంది. 3 25లు 75. నేను శాతంలోకి మార్చాలని 100తో గుణించాను కాబట్టి ఇక్కడ శాతం పెట్టుకోవాలి. 75%. అలాగే ఇంకొకటి సపోజ్ 25 ఉంది. దీన్ని శాతంలోకి మార్చాలి. ఇంటూ 100 ఏమవుతుంది? 25 వందలు అన్నమాట. శాతంలోకి మారింది. ఇప్పుడు ఇదే శాతాల్ని మనం నంబర్స్‌లోకి మార్చాలి. సపోజ్ ఒక 25% ఉంది. 25% ఇది ఆల్రెడీ. దీన్ని నార్మల్ నంబర్‌లోకి మార్చాలి. సో శాతాన్ని తీసేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? 25/100 చేసుకోవాలి. సో ఎంత? 25 ఎక్కల్లో ఒకసారి, 25 ఎక్కల్లో 4 సార్లు. 1/4. సో ఇదొక నంబర్, భిన్నం కదా! అంటే మారిపోయింది, శాతం పోయింది. సో ఇలాంటిది ఇంకొకటి చేద్దాం. 33 1/3 శాతం. సో దీన్ని ఎలా చేస్తాం? ఫస్ట్ నార్మల్ భిన్నంలా మార్చుకోవాలి. 33 మూళ్ళు 99 ప్లస్ 1 100. 100/3 పర్సెంటేజ్ ఇది. దీన్ని శాతాన్ని పోగొట్టాలి కాబట్టి మళ్ళీ బై 100 చేసుకుంటాం. సో ఈ 3 కిందకి వచ్చేస్తుంది. 100/3 ఇంటూ 100. 100/300. సో 1/3 వచ్చింది. సో ఈ 33 1/3 పర్సెంటేజ్‌ని భిన్నం రూపంలోకి మార్చితే 1/3 వచ్చింది.
ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఇలా డిజిట్స్ ఉంటాయి కదా! డబుల్ నంబర్స్ 33, 22, 11, 66 వీటి పక్కన ఏదైతే భిన్నం మనకి కనిపిస్తుందో ఆ భిన్నమే మాక్సిమం మనకొస్తుందనమాట ఆన్సర్ గాని. ఓకేనా? సో, ఇప్పుడు ఇలాంటివి మనం డే టు డే లైఫ్‌లో యూజ్ చేసేవి లేదా మన సమ్స్‌లో యూజ్ చేసేది జనరల్ భిన్నాలు కొన్ని ఉంటాయి కదా! పర్సెంటేజెస్ అవి చూద్దాం. ఇప్పుడే చూసాం కదా! 33/1/3 సో, ఏమవుతుంది 1/3 అవుతుంది. అలాగే 11 1/9% ఏమవుతుంది 1/9 అవుతుంది భిన్నం. సేమ్ ఇలానే 9 ఇంటూ 11 99 ప్లస్ 100 100/9 సో, దాన్ని మళ్ళీ భాగాహారం చేశామనుకోండి 1/9 దాన్ని మళ్ళీ భిన్న రూపంలోకి మార్చి దాన్ని బై 100 చేస్తే తిరిగొచ్చేది 1/9 వస్తుంది. సేమ్ మళ్ళీ ఇలాంటిది ఇంకొకటి 22 2/9% సో, ఇది మనం భిన్న రూపంలోకి మార్చితే 2/9 వస్తుంది. అలాగే ఇంకొన్నున్నాయి. 66 2/3% దీన్ని భిన్నంలోకి మార్చితే 2/3 వస్తుంది. సో, ఇవన్నీ కూడా చూడండి 66, 22, 11, 33 సో, 11థ్ టేబుల్‌లో పోయేలా ఉన్నాయి కదా! డబుల్ డిజిట్స్. అలా ఉన్న వాటి పక్కన ఏదైతే మనకి భిన్నం ఆ పర్సెంటేజ్‌లో భిన్నం కనిపిస్తుందో మాక్సిమం అదే వస్తుందనమాట. ఇది కొండ గుర్తుగా గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్స్ టైమ్‌లో కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో మనకి ఇంత పెద్ద భిన్నాన్ని మార్చే అంత టైం ఉండదు కాబట్టి వీటిని ఇలా న్యూమరిక్స్‌లా గుర్తుపెట్టేసుకున్నాం అనుకోండి. అక్కడ మనకి ఈజీగా పనవుతుందనమాట. ఓకే. సో, అలాగే మనం ఇంకొన్ని తరచుగా యూజ్ చేస్తాం. 25%, 50%, 75% అలాగే 100%. సో, 25%ని భిన్నంలోకి మార్చామనుకోండి 25/100 అంటే ఎంత 1/4 20 దెక్కలను డైరెక్ట్‌గా 4 సార్లు పోతుంది. 50/100 50 ఒక్కలను 2 సార్లు పోతుంది 1/2 75/100 అంటే 20 దెక్కలను 3 సార్లు 20 దెక్కలను 4 సార్లు 3/4 100 అంటే 100% అంటే 100/100 అంటే 1 ఫుల్ అమౌంట్ అనమాట. సో, ఇవన్నీ మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనం తరచూ వాడతాం కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇప్పుడు మనం కొన్ని మోడల్స్ చేద్దాము. కొన్ని మోడల్ సమ్స్ ఈజీ నుంచి డిఫికల్ట్‌కి వెళ్దాము. మనకి బావుంటుంది. సో, ఫస్ట్ నేను ఒక సమ్ చూపిస్తాను. చేద్దాం. సో, ఇక్కడ ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న సొమ్ములో 69% ఖర్చు చేశాడు. ఇంకా అతని వద్ద రూ. 93 మిగిలి ఉన్నాయి. అతని వద్ద ఉన్న మొత్తం సొమ్మెంత? ఇది క్వెషన్. సో, జనరల్‌గా ఎప్పుడన్నా సరే మ్యాథ్స్‌లోని క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంటుంది. క్వెషన్‌ని జాగ్రత్తగా 1, 2 సార్లైనా థరోలీ చదివితే మీకు అక్కడ ఆన్సర్ అంటే ఏం చేయాలని తెలిసిందనుకోండి, అది ఈజీగా అయిపోతుంది. సగం సమ్ అయిపోయినట్టే. తర్వాత ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో, మళ్ళీ ఒకసారి చదువుదాం. ఒక వ్యక్తి తన దగ్గరున్న సొమ్ములో 69% ఖర్చు చేసేసాడు. 69% ఖర్చు చేశాడు. డబ్బు ప్రకారం అయితే రూ. 93 మిగిలున్నాయి. అయితే మొత్తం అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. సో, ఇప్పుడు దీన్నే మనం రాసుకోవచ్చు క్లియర్‌గాని. ఒక వ్యక్తి దగ్గరున్న ఆ వ్యక్తిని ఏ అనుకోవచ్చు ఫస్ట్. ఆ వ్యక్తి దగ్గరున్న మొత్తం అమౌంట్. మొత్తం అమౌంట్‌ని మనం 100% అనుకున్నామనుకోండి. సో, అతను ఎంత శాతం ఖర్చు చేసేసాడు? ఖర్చు చేసిన అమౌంట్ ఎంత? 69% ఖర్చు చేసేసాడు. అంటే మిగిలిందెంత? మిగిలినది 100లోంచి 69% తీసేస్తే ఎంత? 31% మిగిలింది. ఇదేంటి శాతం ప్రకారం 31% మిగిలింది. డబ్బుల ప్రకారం ఎంత? రూ. 93 మిగిలాయి. సో, ఇప్పుడు ఏమడుగుతున్నారు మనకి? మొత్తం అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. అంటే 100% కనుక్కోవాలి. అంటే 31% మనకి రూ. 93 అయ్యాయి. అంటే 100% ఎంత అవుతుంది? జనరల్‌గా ఇక్కడ మనం 2 విధాలుగా చేయాలి. మనకి ఏకవస్తు మార్గం తెలుసు కదా! మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. అలా చేయొచ్చు. అంటే 31% రూ. 93 అయితే 1% ఎంత? అలా చేయొచ్చు. సో, అప్పుడేమవుతుంది? 31% రూ. 93 అయితే 1% ఎంత? సో, 1/31 ఇంటూ 93. 31, 93 3 సార్లు పోతుంది.
సో 1% 3 అయితే 100% ఎంత? 1% రూ. 3 అయితే 100% ఎంత? సో ఏంటి 100 ఇంటూ 3 300. సో అతని దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? 300. సో మనం ఇన్ని చేస్తే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మనకు అంత టైం ఇవ్వరు కదా మన కోసం. టైం అయిపోతుంది. సో మనం ఎప్పుడు కూడా షార్ట్‌కట్‌గా వెంటనే తేల్చుకోవాలి. అదేంటి అంటే ఇక్కడ చూడండి 31% 93 అంటే 100% డైరెక్ట్‌గా వేసుకోవాలి. ఇక్కడ 1% కనుక్కొని మళ్ళీ 100% గుణించుకొని ఇంత చేయకుండా మనం డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇచ్చింది తక్కువ అమౌంట్ ఉంది. ఐ మీన్ 31% మనకు తెలుసు. మనం తెలుసుకోవాల్సింది పెద్ద అమౌంట్. అంటే 100% తెలుసుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తాం? 31% 93 కాబట్టి 100% కనుక్కోవాలి కాబట్టి పైన 100 ఏసుకుంటాను నేను. కింద 31% తీసుకుంటాను. ఎందుకంటే మనం కనుక్కోవాల్సింది పెద్ద అమౌంట్ కాబట్టి హారంలో పెద్ద అమౌంట్ ఉందనుకోండి మనకు పెద్ద అమౌంట్ రాదు. అందుకని. సో 31 కింద వేసుకున్నాను. అండ్ 100 పైన వేసుకున్నాను 93. సో ఈ 31 93ని 3 సార్లు భాగిస్తుంది. 100 ఇంటూ 3 300. సింపుల్‌గా ఒక స్టెప్‌తో అయిపోయింది. అతని దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? 300 అన్నమాట. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఇంకొక సమ్ చూద్దాం. సో ఇక్కడ ఇంకొక సమ్ ఉంది చూడండి. ఒక వర్తకుడు ఉన్నాడు. పండ్ల వర్తకుడు. అతని దగ్గర ఉన్న యాపిల్స్‌లో 40% అమ్మేసాడంట. సో 40% అమ్మాడు. అతని దగ్గర ఉన్న మొత్తం యాపిల్స్ 100% అనుకుంటే అందులో 40% అమ్మేసాడు అతను. ఇంకా అతని దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయంట? 420 420 ఉన్నాయి. అంటే 100% యాపిల్స్‌లో 40 అమ్మేసాడు. శాతం ప్రకారం 60 ఇంకా మిగిలున్నాయి. అది యాపిల్స్ ప్రకారం అయితే 420 ఉన్నాయి. సో ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? మొత్తం యాపిల్స్ ఎన్ని? అంటే మొత్తం అంటే మనం 100% కనుక్కోవాలన్నమాట. సో ఇప్పుడు సమ్ అర్థమైంది కదా, చేసేద్దాం. సో ఇప్పుడు ఆ పండ్ల వర్తకుడు ఉన్నాడు కదా, అతన్ని మొత్తం యాపిల్స్‌ని మొత్తం యాపిల్స్‌ని 100% అనుకుందాం. అందులో ఎన్ని అమ్మేశాడు? అమ్మినవి 40% అమ్మేశాడు. ఓకే. అంటే ఇంకా మిగిలినవి ఎన్ని పర్సెంటేజ్ ప్రకారం? మిగిలినవి 60% కదా. పర్సెంటేజ్ ప్రకారం 60. అదే పండ్ల ప్రకారం ఎంత? 420 పళ్ళు. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు? మొత్తం పండ్లు ఎన్ని అంటే ఈ 100% ఎన్ని అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం 100% కనుక్కోవాలి. మనకు తెలిసిందేంటి? 60%. 60% 420 అయితే 100% ఎంత? సో ఇందాక చేసినట్టు ఇది ఏకవస్తు మార్గంలోనే వస్తుంది. లేదంటే మనం ఇలా డైరెక్ట్‌గా కూడా చేసేయచ్చు. మీకు అర్థం కావడం కోసం 2 చూపిస్తాను. సో 60% 420 అయితే 1% ఎంత? ఓకే. 60 పెన్నులు 420 అయితే ఒక పెన్ను ఎంత? సో అప్పుడు ఏం చేస్తాం? 420/60 చేస్తాం. అప్పుడు ఎంత అవుతుంది? ఈ 0 పోయింది. 42 6 ఎక్కల్లో 7 సార్లు పోతుంది. సో అప్పుడు ఒక్కదాని విలువ 7 వచ్చింది. 1% విలువ 7 వస్తే 100% విలువ ఎంత? సో 100% విలువ ఏమవుతుంది? 100 ఇంటూ 7 700. అంటే అతని దగ్గర ఉన్న యాపిల్స్ 700 అవుతాయి. సో ఇక్కడ మనం ఇలానే డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. 60% 420 అయితే 100% ఎంత అవుతుంది? సో మనకి ఎక్కువ అమౌంట్ రావాలి కాబట్టి ఎప్పుడు హారంలో చిన్న సంఖ్యనే వేసుకోవాలి. సో 60% కింద వేసుకున్నాను. 100 పైన వేసుకున్నాను. 420 గుణించుతున్నాను. సో 0 0 క్యాన్సిల్ అయిపోయాయి. 6 7 సార్లు. సో 100 ఇంటూ 7 700. సో అతని దగ్గర ఉన్న మొత్తం యాపిల్ సంఖ్య 700 అన్నమాట. ఈ విధంగా. సో నెక్స్ట్ టైం నుంచి నేను ఏకవస్తు మార్గం చెప్పను. డైరెక్ట్‌గా ఇలా చేసేస్తాను. 2 సమ్స్ అలా చేసాం కాబట్టి మీకు రిజిస్టర్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇంకొక సమ్ చూద్దాం. ఇక్కడ ఏం చూపిస్తున్నాం సమ్‌లోని? ఏ కంటే బి జీతం 10% ఎక్కువ. అయినా బి కంటే ఏ జీతం ఎంత శాతం ఎక్కువ అని అడుగుతున్నారు. సో మళ్ళీ ఒకసారి క్లియర్‌గా చదువుదాం. ఏ కంటే బి జీతం 10% ఎక్కువ. ఓకే. అయినా బి జీతం కంటే ఏకి ఎంత తక్కువ ఉంది అంటున్నారు. సో ఇప్పుడు దీన్నే మనం రాసుకుంటే ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో ఏ, బి ఇద్దరున్నారు ఇక్కడ. ఓకే. ఏది సపోజ్ ఒక 100% అనుకోవచ్చు. ఏ కన్నా 10% ఎక్కువ ఉంటుందంట బికి జీతం. అప్పుడు ఈ 100లో 10% ఎంత అవుతుంది? 10 అవుతుంది కదా. సో ఈ
10 ప్లస్ 100 110 బీకి అవుతుంది. సో ఎలా చెప్పావు 100%లోని 10% 10 అవుతుంది అంటే సింపుల్. మనకి 100% 100 అయితే 10% ఎంత? మళ్ళీ 10/100 ఇంటూ 100 100 100 పోయింది 10. ఇది కూడా కాదు, ఎప్పుడైనా సరే 10%, 20%, 30% ఇలా శాతాలు చెప్తున్నప్పుడు చివరిన జీరోలు వచ్చినప్పుడు మనం ఎందులో అంటున్నాం. సపోజ్ ఇప్పుడు 100లో 10% అన్నాం కాబట్టి ఈ 100లో 10%. ఇది లాస్ట్ 2 జీరోస్ కొట్టేసి మిగిలింది ఇంటూ చేసేస్తే సరిపోతుంది. 10 ఇంటూ 1 10%. ఇదే ఇప్పుడు 100లోని 20% అనుకో, ఈ 0 పోయింది. ఈ 10 ఇంటూ 2 20. సో ఇలా అనమాట. ఈవెన్ ఇది నార్మల్ డిజిట్స్కి కూడా వర్తిస్తుంది. ఓకేనా? సో అలాగా ఏ 100 అనుకుంటే బి 110 అవుతుంది, 10% ఎక్కువ కాబట్టి. ఇప్పుడు బి ప్రకారం ఏ జీతం బి కన్నా ఎంత తక్కువ అంటే బి ప్రకారం చూడాలి మనం. సో ఇట్లాంటి సమ్స్ ఏంటి అంటే జనరల్గా తగ్గుదల అడిగిన కొన్ని సమ్స్ ఉంటాయి. తగ్గుదల, లేదంటే నష్ట శాతం, లేదంటే రీబేటు, రుసుము, డిస్కౌంటు, ఇలా ఏమడిగినా కానీ మనం ఒక 100% అనుకుంటే దానికన్నా తగ్గించి చూడాలన్నమాట. సపోజ్ నేను నీకు ఇంత డిస్కౌంట్ ఇస్తున్నాను. డిస్కౌంట్ అంటే ఆ 100 అదే పర్టికులర్ ప్రైస్ ఏదైతే ఉందో, సపోజ్ 100 రూపాయల ప్రైజు లేదా 1000 రూపాయల ప్రైజ్ ఉంది. దాంట్లో నేను నీకు 10% డిస్కౌంట్ ఇస్తున్నానంటే ఈ 1000లో 10% డిస్కౌంట్. సో ఈ 1000ని మనం హోల్ సమ్ని 100 అనుకుంటాం, 100% అనుకుంటాం. అలా మనం ఏదైనా సరే డిస్కౌంట్ అయినా, రిబేట్ అయినా, నష్ట శాతమైనా, తగ్గుదల శాతమైనా, అరుగుదల శాతమైనా ఏదైనా సరే మనం ఈ 100 కన్నా తక్కువ 100లోంచి తగ్గించి చూస్తాం కాబట్టి ఎప్పుడు కూడాని. సో రెండిటి మధ్య కంపేర్ చేస్తాం కాబట్టి ఎప్పుడు మనం ఈజీగా ట్రిక్ ఏం రాసుకోవచ్చు అంటే తేడా బై ఎక్కువ ఇంటూ 100. తేడా ఎందుకు అంటే ఎప్పుడు రెండు కాంపోనెంట్స్ మధ్య చూస్తాం. ఇక్కడ ఏబి మధ్య చూస్తున్నాం. ఏబి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 10 ఉంది. ఇలా తేడా ఉందా? సో బై ఎక్కువ అంటే ఇక్కడ 110. 110 ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనం బి పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నాం. బితో పోల్చితే ఏ శాలరీ ఎంత తక్కువ అని అడుగుతున్నారు. బితో పోలుస్తున్నాం, బికి ఉంది. సో అదనమాట. సో అందుకని తేడా బై ఎక్కువ. మనం దేంతో కంపేర్ చేస్తున్నామో దాన్ని వేసుకుంటాం. జనరల్లీ తగ్గుదల శాతం, నష్ట శాతం వీటన్నిటిలో కూడా పెద్దదాని దృష్ట్యా చూస్తాం కాబట్టి సో మ్యాక్సిమం కింద ఎక్కువే వస్తుంది. మ్యాక్సిమం కాదు, ఖచ్చితంగా ఎక్కువే వస్తుంది కిందన. ఇంటూ మనం హోల్సమ్కి 100%కి చూస్తాం కాబట్టి ఇంటూ 100. ఓకే, సో తేడా బై ఎక్కువ ఇంటూ 100 ఇది సూత్రం అనమాట. సో దాని ప్రకారం ఇక్కడ ఏ బీలు చూద్దాం. ఏ కన్నా బి శాలరీ ఎక్కువ కాబట్టి కింద బి శాలరీ వస్తుంది. బి శాలరీ దృష్ట్యా ఏ ఎంత తక్కువ అని అడిగాడు కాబట్టి తేడా అంటే ఏకి బికి మధ్య తేడా ఎంత ఉంది? 10 ఉంది. 10 బై ఎక్కువ అంటే బిది ఎంత? 110 ఇంటూ 100. సో ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. 100/11 వచ్చింది. 100/11 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? సో 9. సో కొట్టేయచ్చు 11 9లు 99, మిగిలింది 1 ఉంటుంది. సో 1/9%. సో ఏకి ఎంత శాతం బి ప్రకారం ఏకి ఎంత శాతం తక్కువ? 9, 1/9% తక్కువ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇంకొక సమ్ చూద్దాం ఇలాంటిదే. సో ఒక వ్యక్తి జీతం మొదటి నెలలో 25% పెరిగింది. ఎంత శాతం పెరిగింది? 25% పెరిగింది. అయితే ఏమంటున్నారు? పెరగక ముందు జీతం రావాలన్నా అతను ఎంత శాతం తగ్గించాలి?
పెరగక ముందైతే నార్మల్ జీతం ఉందో, మళ్ళీ దానికి రావాలంటే పెరిగిన జీతం ప్రకారం ఎంత తగ్గించాలని అడుగుతున్నారు. సో, మళ్ళీ మనం పెరిగిన దాని దృష్ట్యానే చూస్తున్నామనమాట. సో, ఒక వ్యక్తి జీతం ఏ అనే ఒక వ్యక్తి జీతం నార్మల్ డేస్‌లో ఎంతుంది? ఒక 100% ఉందనుకోవచ్చు. అది ఒక ఫస్ట్ మంత్‌లో ఎంత పెరిగింది? 25% అంటే ఈ 100లో 25% ఎంతవుతుంది? 25 అవుతుంది. ఇందాక చెప్పాను కదా! సేమ్. సో, ఈ 100 + 25 ఎంతవుతుంది? 125 అవుతుంది. సో, ఇది పెరిగిన తర్వాత జీతం అనమాట. అయితే ఈ పెరిగిన తరువాత జీతం దృష్ట్యా అతను మళ్ళీ మునుపటి జీతానికి ఈ 100%కి వెనక్కి రావాలంటే ఎంత శాతం తగ్గించాలి అంటున్నారు. సో, రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంతుంది? 25 ఉంది. రైట్? సో, ఇప్పుడు మళ్ళీ సేమ్ పెరుగుదల శాతం అన్నా, తగ్గుదల శాతం అన్నా, నష్ట శాతం అన్నా, రీబేట్ అన్నా, డిస్కౌంట్ అన్నా మనకి ఒకే ఒక్క ఫార్ములా ఏంటి? తేడా బై ఎక్కువ ఇంటూ 100. సో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఇలాగా సింపుల్‌గానే, ఫాస్ట్‌గానే ఆన్సర్స్ చేయాలన్నమాట. ఓకే. సో, ఇప్పుడు రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంతుంది? 25 ఉంది. బై ఎక్కువ అంటే మనం పెరిగిన జీతం దృష్ట్యా కాబట్టి 125 వేసుకుంటాం. ఇంటూ 100. 25 ఎక్కం 125ని 5 సార్లు పోగొడుతుంది. 5ని 100ని 20 సార్లు భాగిస్తుంది. అంటే 20%. సో, పెరిగిన శాలరీ దృష్ట్యా అతను 20% శాలరీని తగ్గించుకుంటే మునుపటి శాలరీకి వస్తాడనమాట. ఓకే. సో, ఇలా చేయాలి. సో, మనకి కాంపిటేటివ్స్‌లో ఎప్పుడూ కూడానండి సింపుల్‌గా స్టెప్స్ ఉండాలి. చాలా ఫాస్ట్‌గా, ఎఫెక్టివ్‌గా చేసుకోవాలి. సో, మనం స్టెప్ బై స్టెప్ చేసుకోవడానికి ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ మార్క్స్ ఏమి ఉండవు. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఆన్సర్ వచ్చిందా లేదా కావాలి కాబట్టి వీలైనంత షార్ట్ అండ్ స్వీట్‌గానే ఉండాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఇంకొక సమ్ చూద్దాం. సమ్ ఉంది చూడండి. ఒక గ్రామ జనాభా మొదటి సంవత్సరం 10% పెరిగింది. మునుపటి జనాభా సంఖ్య రావాలి అంటే ఎంత శాతం తగ్గించాలి? ఇది కూడా తగ్గుదల శాతం అడిగారు. ఫస్ట్ పెరిగింది కానీ ఇప్పుడు తగ్గించాలంటే ఎంత అని అడుగుతున్నారు కాబట్టి మనం తగ్గుదల శాతం ప్రకారమే చేయాలన్నమాట. సో, సేమ్ ఫార్ములా ఏంటి? తేడా బై ఎక్కువ ఇంటూ 100. సేమ్ ఫార్ములా. సో, ఇప్పుడు ఫస్ట్ రాసుకుందాం. ఒక గ్రామ జనాభా ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగింది? ఒక గ్రామం ఉంది, దాని జనాభా ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగింది? 10% పెరిగింది. ఓకే. నార్మల్గా ఎంత ఉంటుంది అనుకుంటే ఒక 100% ఉందనుకోండి, దానికి నెక్స్ట్ ఒక మొదటి సంవత్సరం 10% పెరిగింది అన్నారు. అంటే ఇది 10% పెరిగింది. ఓవరాల్గా ఎంత అయినట్టు? 110 అయినట్టు కదా. ఇప్పుడు ఈ పెరిగిన శాతం దృష్ట్యా మళ్ళీ మునుపటిది 100%కి రావాలి అంటే ఎంత శాతం తగ్గాలి అని అడుగుతున్నారు. సేమ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 10% ఉంది. తేడా బై ఎక్కువ. మనం పెరిగిన దాని దృష్ట్యా ఎంత తగ్గించాలని అడుగుతున్నారు కాబట్టి సేమ్ ఎక్కువ వేసుకుంటున్నాం. కింద 120 ఇంటూ 100. 0 పోయే 100/11 అంటే 9 1/9%. సో, మనకి మునుపటి గ్రామ జనాభా రావాలంటే 9 1/9% తగ్గించాలన్నమాట. సో, మనం ఈ మోడల్స్లో కాదు, ఎప్పుడైనా సరే రీబేటు, డిస్కౌంట్, లేదంటే తగ్గుదల శాతం, అరుగుదల శాతం, సో ఇవేం అడిగినా సరే మనకి ఒకటే ఒక ఫార్ములా ఏంటి? తేడా బై ఎక్కువ ఇంటూ 100. ఇది ఇంకా అన్నిటికీ పనికొచ్చే ఫార్ములా అనమాట. క్వశ్చన్ ఏదన్నా అవ్వనివ్వండి. లైక్ నేను ఇప్పుడు ఒక 100% ఒక 1500 డ్రెస్కి నేను ఒక 10% డిస్కౌంట్ ఇచ్చాను, అయితే ఇప్పుడు ఎంతకు అమ్మాను అలా అడిగినా, లేదు అంటే ఒక మెషిన్ ఉంది, ఒక సంవత్సరం పాటు వర్క్ చేసింది, కొంచెం అరిగిపోయింది, ఒక 6% అరిగిపోయింది, ఇంకా మిగిలింది ఎంతవరకు ఉంది. సో ఇలా అడిగినా, అరుగుదల అడిగినా, రీబేట్ అడిగినా, డిస్కౌంట్ అడిగినా, తగ్గుదల అడిగినా, నష్ట శాతం అడిగినా. నేను ఒక సైకిల్ కొన్నాను, అది నేను కొనేటప్పుడు ఒక 2000 ఉండేది, నేను దాన్ని ఒక 2 years తర్వాత
ఒక 20% నష్టానికి అమ్మేశాను, ఎంతకు అమ్మాను అని అడుగుతారు. సేమ్ అప్పుడు కూడా అంతే, ఈ తేడా బై ఎక్కువ ఇంటూ 100 ఇదే వేసుకొని చేసేయాలి. సో ఎంత శాతానికి అమ్మాను అని అడిగితే ఇది అమౌంట్ ప్రకారం అయితే సేమ్ డిఫరెన్స్ వేసుకుని అమౌంట్ వేసుకుని ఇంటూ 100 చేసి అమౌంట్ చేస్తామన్నమాట. సో సేమ్ ఉంటుంది. సో ఈ విధంగానే అన్ని సమ్స్ చేయాలన్నమాట. ఓకే, సో మనం ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం. శాతం అంటే ఏంటి? 100 చేత పోల్చి చెప్పడం అనమాట. అంటే మనకి 200% లేదంటే 5% పెరిగింది, నాకు లాభాలు 10% పెరిగింది. ఈ శాతాలు ఎలా చెప్తాం? 100తో పోల్చి చెప్తాం అనమాట. అలాగే భిన్నాల్ని లేదంటే ఏదైనా సంఖ్యని లేదంటే ఏదైనా అంకెని మనం శాతం రూపంలోకి మార్చాలి అంటే దాన్ని 100 చేత గుణించాలి. దాన్ని 100 చేత గుణించాలి. అదే ఏదైనా శాతం ఉంది, ఆ శాతాన్ని పోగొట్టాలి. సో పోగొట్టాలంటే ఏం చేయాలి? అదే సంఖ్యని, లైక్ ఇప్పుడు ఒక 50% అన్నారు, ఇప్పుడు దీని శాతం పోగొట్టాలి. దాన్ని ఏం చేయాలి? బై 100 చేయాలి. చేస్తే ఏమవుతుంది? ఆ శాతం పోతుంది, మనకి సంఖ్య లేదా భిన్నం రూపంలో అది వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక 2-3 మోడల్స్ సమ్స్ చేసాం. తగ్గుదల శాతం అన్నా, రీబేట్ అన్నా, డిస్కౌంట్ అన్నా, నష్ట శాతం అన్నా ఎలా చేయాలి? ఆ అన్ని సమ్స్కి కూడా ఒకే ఒక్క ఫార్ములా, తేడా బై ఎక్కువ ఇంటూ 100. సో ఇది వేసుకుని చేసేయచ్చు. సో మీకు అలాగే భిన్నాల్ని శాతాల్లోకి మార్చడం అలాగా, శాతాల్ని భిన్నాల్లోకి మార్చడం అలా, ఇవి కూడా మనం ఇందులో చూసుకున్నాం. నెక్స్ట్ వీడియోలోని ఇంకొంచెం డిఫికల్టీగా ఉండే మోడల్స్ని చూద్దాం. ఓకేనా? సో ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.